శరత్ గారు రేపు అందరు ఎదురు చూస్తున్న రోజు వచ్చింది సార్. ఒక ముఖ్య విషయం భరత్, నేను మీకు ఇప్పుడే వాట్సాప్ లో పంపించినాను. రేపు అది ఐటమ్ నెంబర్ 42 కింద వచ్చింది. ఓకే. జనరల్ గా మన హైకోర్టు రూల్స్ ప్రకారం ఏంటంటే వెనెవర్ ది వ్యాలిడిటీ ఆఫ్ ఏ జిఓ ఆర్ ఏ స్టాచ్యుటరీ ప్రొవిజన్ ఇస్ ఛాలెంజ్డ్ ఇట్ షుడ్ అపియర్ బిఫోర్ ది చీఫ్ జస్టిస్ కోర్ట్. అది వెకేషన్ కోర్ట్ అవ్వడం వల్ల ఎవ్రీ వెకేషన్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ జస్టిస్ కోర్ట్ ఆల్సో. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చింది. ఇది అడ్మిషన్ మ్యాటర్. ఇంతవరకు ఈ విషయాన్ని అడ్మిట్ చేసుకోలేదు. అడ్మిట్ చేసుకోకుండా నోటీస్ బిఫోర్ అడ్మిషన్ స్టేజ్ లోనే వాళ్ళు ఏం చేసినారు, ఈ దీంట్లో ఉన్న కాజ్ ఆఫ్ యాక్షన్ విల్ సర్వైవ్ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మే ఇష్యూ ఏ నోటిఫికేషన్ బికాస్ దిస్ ఈస్ ఫైల్ మచ్ ప్రయర్ టు ఎలక్షన్ నోటిఫికేషన్ అని అన్నారు. సో ఇది నార్మల్ గా అయితే టాప్ ఆఫ్ ద లిస్ట్ లో రావాలా. బట్ ఇది 42వ ఐటమ్ కింద వచ్చింది అంటే రేపు మనకున్న వ్యవధిలో ఈ ఐటమ్ రీచ్ అవుతుందా కాదా, దీన్ని ఒక అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ లో చీఫ్ జస్టిస్ గారు టేకప్ చేస్తే తప్ప కోర్టులో వచ్చింది. చీఫ్ జస్టిస్ కోర్టులోనే ఐటమ్ నెంబర్ 42 కింద వచ్చింది. అంటే 41 మ్యాటర్లు అవ్వాలా. ఒక్కొక్క మ్యాటర్ లో 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధి ఉన్నా కానీ 42వ మ్యాటర్ రీచ్ అయ్యేటప్పటికి దాదాపుగా సగం దినం గడిచిపోతుంది. 12-1 వరకు వస్తుంది. ఆ తర్వాత మరి ఎంత సమయం మిగులుతుంది, ఎంతమంది ఆర్గ్యూ చేస్తారు? ఫుల్ హియరింగ్ జరుగుతాయా లేకపోతే నార్మల్ హియరింగ్? ఇప్పుడు ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన కేసు 70వ నెంబర్. అంటే మండే గానీ ఫ్రైడే గానీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ట్యూస్డే వెడ్నెస్డే మనకు హైకోర్టులో ఆ రకమైన ప్యాటర్న్ లేదు. మిస్లేనియస్ డే అని, ఇంటర్లాక్టరీ మ్యాటర్స్ అని మెన్షన్ చేసిన వాటికి ప్రాధాన్యత. ఇప్పుడు కొన్ని రోజులేమో మంగళవారం, బుధవారం, గురువారం సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు 8 సంవత్సరాలు అక్రిడేటెడ్ హోల్డర్, పాస్ హోల్డర్. అందువల్ల నేను లా చదువుకోకుండా కొంచెం అవగాహన వచ్చింది. సో మంగళవారం, బుధవారం, గురువారం ఫుల్ హియరింగ్స్ ఉంటాయి. అంటే పూర్తిగా ఒక మ్యాటర్ వింటే అర్ధగంట, గంట, రోజంతా కూడా వింటారు. సోమవారం, శుక్రవారం ఫాస్ట్ గా కొట్టేస్తారు. నిన్న 70వ మ్యాటర్. నిన్న వ్యక్తి పేరు రెడ్డి ఫైల్ చేశాడు కదా సుప్రీంకోర్టులో. ఆ కేసు డిస్మిస్ చేశారు. గోపాల్ రెడ్డి ఫైల్ చేసింది 70వ నెంబర్. 70వ నెంబరు ఇమీడియట్ గా అది వచ్చేసింది, డిస్మిస్ కూడా చేసేసారు. సో అట్లా ఇప్పుడు 42వ నెంబర్ అంటే రీచ్ కాకపోవచ్చా మీ ఉద్దేశం? అంటే అట్లా కాదు. మిస్లేనియస్ డే అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా ఏ మ్యాటర్ లో అయినా కానీ దాని ప్రాధాన్యతను బట్టి అది టేకప్ చేస్తారు. 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవకాశం ఉండదు. ఒకవేళ దాంట్లో ఇంపార్టెన్స్ అని అనిపిస్తే నోటీస్ అని అనేస్తారు. అనేసేసి ఆ అంశాన్ని నుంచి వేరే అంశంలోకి వెళ్తారు. మన దగ్గర హైకోర్టులో ఆ మిస్లేనియస్ డే అనే ప్రొసీజర్ లేదు. మన దగ్గర ప్రతి కేసును మొదటి నుంచి కొస వరకు అది ఆ ప్రిసైడింగ్ చేసేటువంటి బెంచ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాన్ని మొత్తం వినాలా, తర్వాత వినాలా, నోటీస్ ఇవ్వాలా, స్టే ఇవ్వాలా అనే విషయాలన్నింటినీ చీఫ్ జస్టిస్ గారు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇస్ హెడింగ్ ది బెంచ్ కాబట్టి ఆయనే డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు పిటిషనర్ల తరఫున ఉన్న న్యాయవాదులు 42వ మ్యాటర్ రీచ్ కాదేమోనని మార్నింగ్ 10:30కే మెన్షన్ చేసేసి, సార్ ఇది బహుళంగా ప్రాధాన్యత గల అంశము, ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం అంతా దీని మీద ఎదురు చూస్తా ఉన్నారు, ఇది అల్లకల్లోలం సృష్టిస్తుందని వాళ్ళు చెప్పి చీఫ్ జస్టిస్ గారిని కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ పాయింట్ ఆఫ్ దీని అవుట్ ఆఫ్ టర్న్ లో టేకప్ చేయాలన్న రిక్వెస్ట్ చేస్తే దానికి మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఒప్పుకోవాలి. లేదండి ఇది 42 ఐటమ్ కింద ఉంటే నేను వేరే కేసులలో బిజీగా ఉన్నా, నాకు వీలు అవుతుంది కాదు అని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఇతరత్రం కూడా ఇంపార్టెన్స్ ఉండి ఆయన మొన్న సెలవుల్లో ఎమర్జెన్సీ మ్యాటర్ మెన్షనింగ్ అవకాశం ఇచ్చానంటే చీఫ్ జస్టిస్ కూడా ప్రయారిటీ తీసుకుంటారు కదా. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. లేదా లెట్ ఇట్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ కోర్స్. వై షుడ్ ఐ హరీ ఇట్ అప్ జస్ట్ బికాస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? వై షుడ్ ఐ గివ్ ఓవర్ ఇంపార్టెన్స్ టు యూ అని కూడా అనొచ్చు. అట్లా అన్న చీఫ్ జస్టిస్ లో చాలా మంది ఉన్నాను నేను చూసినాను. ఎంతో ప్రాధాన్యత గల అంశాలను పోస్ట్పోన్ చేసి దాని ప్రాధాన్యత తగ్గించడం కూడా ఒక రకమైన పద్ధతి, వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి రేపు 42వ అంశము అనేది అంత సునాయాసంగా వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు, రావచ్చు కూడా. అంటే జస్ట్ కౌంటింగ్ దీస్ థింగ్స్ విత్ నార్మల్ గా 42 ఐటమ్ ఉంటే ఎంత టైం పడుతుంది? మధ్యాహ్నం 1 గంట 2 గంటలు దాడుతుందా? దాదాపు 12:30, 1 o'clock ఆ ప్రాంతంలో రావచ్చు. అది కూడా మొదట ఆర్గ్యూ చేసినటువంటి అడ్వకేట్లు బాగా సమయం తీసుకోకపోతే. ఒక్కొక్కసారి 42వ ఐటమ్ రీచ్ కాని సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, రీచ్ కాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ అవైలబుల్ డేట్ కు వాయిదా వేస్తారు.
అంతే కదా, ఇక అప్పటికి పుణ్యకారం జరిగిపోతుంది. రేపటికి వాయిదా, ఎల్లుండికి వాయిదా వేయచ్చు కదా 9th కి. ఎల్లుండికి వాయిదా వేయచ్చు. ఎల్లుండికి వాయిదా వేస్తుంటే ఇటు ఈ కోర్టు హియరింగ్ జరుగుతుంటే స్టే లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం చెప్పారు కదా, నోటిఫికేషన్ వచ్చినా మాకు సంబంధం లేదు, మేము కేసు మెరిట్స్ ఆధారంగా వింటామని. అప్పుడు కరెక్టే. ఈ జీవో యొక్క వ్యాలిడిటీని ఇప్పుడే ఎందుకు డిసైడ్ చేయాలి? అందరు కౌంటర్లు వేసిన తర్వాత దాని వ్యాలిడిటీ గురించి డిసైడ్ చేస్తాము. ఎలక్షన్ కు దానికి దీనికి సంబంధం లేదు కదా, మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయలేదు కదా, దీన్ని వై షుడ్ వి వైడన్ ది స్కోప్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ అని కూడా అనొచ్చు. 2 జడ్జి బెంచా 3 జడ్జి బెంచా రేపు? 2 జడ్జి బెంచ్. అప్పుడు చీఫ్ జస్టిస్ ఇంకో జడ్జి ఎవరు? మొయినుద్దీన్. ఇద్దరి సభ్యుల డివిజన్ బెంచ్ కి అది వచ్చిందనమాట. ఓకే. సో రేపు రీచ్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. జరగచ్చు, అట్లా కూడా జరగచ్చు. మనకి అంత ఈజీగా ఇది ఇటనే జరుగుతుందని ఇదమిద్దంగా మనం చెప్పడం కూడా కష్టమే. ఓకే, మీకేమనిపిస్తుంది? జీవో 42 లీగలా ఇల్లీగలా, చెల్లుతుందా చెల్లదా? ఒకటి భరత్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్లను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ జీవో అనేది కొంత అసంబద్ధంగానే కనపడుతుంది. ఎందుకు అని అంటే ది రిలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా ఇది పంచాయతీరాజ్ యాక్ట్ లో ఏ ప్రొవిజన్ అయితే వీళ్ళు అమెండ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఫైనాలిటీ రాలేదు, గవర్నర్ అప్రూవల్ రాలేదు. సీఎం కొద్దిసేపటి క్రితం రివ్యూ చేశారు మొత్తం మందితో. రేపు అతిరథ మహారథులు రంగంలో దిగబోతున్నారు. అభిషేక్ మను సింగ్ స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి, ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాదు, మీరు లాస్ట్ టైం అన్నారు అడ్వకేట్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినారని, స్వయంగా రాబోతున్నారు అభిషేక్ మను సింగ్ హైదరాబాద్ కి. రావచ్చు, స్పెషల్ ఫ్లైట్ లో తీసుకురావచ్చు కాక, అది మనం కాదని అనలేము. ఆయనే వచ్చినా ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. అంటే అదంతా అవుతుందేనండి, అదంతా డ్రామా. అది దాంట్లో ప్రభుత్వం సీరియస్నెస్ అది ఇది అంతా అవుతుంది. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి సీరియస్నెస్ అంటూ ఉంటే ప్రకారంగా చేయాలి. రేవంత్ రెడ్డి విజువల్ ఉంటే ప్లే చేయగలరు. మీటింగ్ లో చాలా మంది, మీనాక్షి నటరాజను వీళ్ళందరూ పాల్గొన్నారు. నా దగ్గర బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, వాకిటి శ్రీహరి, ఇంతమంది కనిపిస్తున్నారు. నాకు ఒక విషయం చెప్పనా భరత్, మన ఊర్లలో ఒక సామెత చెప్తారు, ఏమని, బాగా మంట పెడితే గిన్నెలు మాడితే తప్ప వంట తొందరగా కాదు అని. ఏదైనా ఎట్లా చేయాలో అట్లా చేయాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లాస్ట్ మినిట్ లో ఇంత అంటే సంయమనం కోల్పోయి ఈ రకమైన వ్యవహారాలు చేయకూడదు. ముందే ఆలోచన చేయాల్సింది, మరి ఈ జీవో నిలబడుతుందా నిలబడదా. ఇదే మను సింగ్ యొక్క అభిప్రాయం తీసుకొని, ఏమయ్యా నేను ఇట్లాంటి జీవో ఇస్తున్నాను, ఇది నిలబడుతుందా నిలబడదా, దీన్ని ఏ రకంగా చేయాలా అని అడిగి ఉండాల్సింది. ఆయన సలహా ఇచ్చి ఉండేవాడు కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇది ఇట్లా కాదు, గవర్నర్ కూడా ఆమోదం చెప్పలేదు, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నది, మద్రాస్ జడ్జిమెంట్ ప్రకారంగా మీరు రాష్ట్రపతి ఇంతవరకు ఆమోద ముద్ర వేయలేదు కాబట్టి దాన్ని గజెట్ నోటిఫికేషన్ చేయండి, చేసి తద్వారా మనం ప్రొసీడ్ అవుదాము, దానికి స్టాచ్యుటరీ బేస్ ప్రొవైడ్ చేద్దామని అని ఉంటాడు కదా. అని చెప్పలేకపోనా? ఇది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మొత్తం రాష్ట్ర కేబినెట్ లో సగం మంది అక్కడ కనిపిస్తున్నారు విజువల్ లో. సీఎం అదే కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? పొలిటికల్ మైలేజ్ కావాలి. దీని ద్వారా ఏంటిది అంటే, మేము వి మూవ్డ్ ఎర్త్ అండ్ హెవెన్, మేము భూమి ఆకాశాలను కదిలిపి బీసీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చినాము అని ఒక ప్రాధాన్యతతోని బీసీల సానుభూతితో పంచాయతీ ఎలక్షన్లు గెలవాలా అన్న ఒక ఆలోచనే తప్ప, నిజంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక రాజ్యాంగబద్ధంగా చేయాలన్న ఆలోచన లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మనకు మహారాష్ట్ర ఎన్నికలను రద్దు చేసిందో ఎంత సమయం ఉన్నది, ఇప్పుడు ఎంత ఖర్చుతో కూడుకున్న అంశము, ప్రజల ఎక్సెకర్ మీద ఎంత భారం పడుతుంది, ఎంత సొసైటీ అనేది ఎంత ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్స్ జరిగే తర్వాత వచ్చేటువంటి వయలెన్స్, పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రతి సందర్భంలో దేర్ వాజ్ వయలెన్స్, దేర్ వాజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, సో మెనీ థింగ్స్ వర్ దేర్. ఈ వైషమ్యాలు ఇంత తొందరగా సమస్య పోతాయా? సో కాబట్టి ఇట్లాంటి కుదిపేటువంటి చర్యలు తీసుకునేటప్పుడు గత ముఖ్యమంత్రులు కూడా ఉండరు కదా.
మనం ఈ రాష్ట్రంలో ఈయన ఒక్కనే కాదు కదా, ఎంతమందిని నేనైతే 1978 నుంచి ముఖ్యమంత్రులను చూస్తున్నాను. మాదైతే పొలిటికల్ ఫ్యామిలీ. డాక్టర్ చెన్నారెడ్డి గారి నుంచి చూస్తా ఉన్నాను, 2 టర్ములు చూస్తాను. ఒక టర్మ్ అయితే నేను జర్నలిస్ట్ గా చూసినాను. ఆయన ఏం పెద్ద న్యాయశాస్త్ర కాదు. ఆయన ఒక రోజు శాసనసభలో అన్నాడు, అధ్యక్ష నాకు న్యాయశాస్త్రం ఏం తెలియదు, నేను డాక్టర్ను, అయినా సరే నేను తీసిన ఏ చట్టం గాని, ఏ జీవో గాని, ఏ యాక్ట్ గాని ఏ కోర్టులో పడలేదు, అది నేను ముందే ఆలోచించి తీసుకుంటాను. ఇట్లా మాట అంటే యథాలాపంగా ప్రామిసులు చేయడము, దాని మంచి చెడ్డలు చూడకుండా వాగ్దానాలు చేయడం అనేది ఈ సమస్యలకు దారితీస్తుంది. ఇవాళ ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు 42% ఇస్తామని అన్నారో, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 42% అమలు సాధ్యం అవుతుందా కాదా అనే దాని మీద ఒక రివ్యూ చేసేది ఉంటే కొంతమంది న్యాయవాదులతోనో న్యాయమూర్తులతోనో ఎవరితోనో, ఇప్పుడు ఆయనకేం న్యాయ సలహా తక్కువ లేదు కదా, ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు కూడా అవైలబుల్ ఉండేది కదా, వారిని అడగాల్సింది సుప్రీంకోర్టు జడ్జి కదా, అయ్యా సార్ మరి మేము ఇస్తున్న ఈ GOMS నెంబర్ 9 ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ వాల్యూడ్, కెన్ వి సస్టైన్ ఇట్ అని అడగద్దా? వారేం సలహా ఇచ్చుంటారో ఆ విజ్ఞానం ఏందో మనకు తెలుసుండేది కదా. మరి ఆయన ఇప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం తరఫున ఎన్నో సలహాలు సంప్రదింపులలో భాగస్వామ్యమైన వ్యక్తి ఈనాడు GOMS నెంబర్ 9 ఈజ్ సస్టైనబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, దిస్ ఈస్ ది లీగల్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు కదా. ప్రజలలో ఈ ఆందోళన. మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది.